హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. గొంగడి త్రిష ఈ పేరుకి మళ్ళీ అంటే ఇప్పుడు కొత్తగా పరిచయాలు అవసరం లేదనమాట. గత 2-3 రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఆమె ట్రెండింగ్లో ఉంటుంది. సో ఎందుకంటే ఆమె సాధించిన ఘనత అలాంటిది అనమాట. ఆమె త్రిష ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఇంతకుముందు మీరు చూసిన హైదరాబాదే, ఇంతకుముందు మీరు జరిగిన ప్లేస్లే, ఇంతకుముందు మీరు కలిసిన మనుషులే, కానీ ఇప్పుడు అంతా నాకు తెలిసి మీ రిసీవింగ్ అంతా మారిపోయి ఉంటుంది కదా. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ 2 వరల్డ్ కప్స్ కొట్టి రావటం, దాని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ ఇవన్నీ అయినప్పుడు నాన్న అక్కడ ఉండటం చాలా హ్యాపీ. ఎస్, అంటే 10 లక్షల బేస్ ప్రైస్కి ఉమెన్ ప్రీమియర్ లీగ్ మీరు వెళ్తే తీసుకోలేదు. బట్ ఈరోజు అంటే ఆ WPL పక్కన పెడితే అసలు ఏమి సంబంధం లేకుండా మీరు సాధించిన ఘనతకి యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిచి మరీ ₹1 కోటి అనేది మీకు ఇచ్చారు కదా. ఎలా అనిపించింది? ఆయన కలిసిన మూమెంట్స్ ఏంటి, ఏం మాట్లాడారు ఆయన మీతో? చాలా హ్యాపీగా ఉన్నాయండి. ఎందుకంటే ఈవెన్ మన గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది నేను ఏం చేశానో దానికి. ఆయన ఇచ్చిన 1 crore అయినా ఏమైనా కానీ ఫస్ట్ ఇవ్వటం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. బికాజ్ యాజ్ ఎ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అంత ఉండదు, కానీ వాళ్ళందరూ అట్లా రికగ్నైజ్ చేసి ఈవెన్ HCA కూడా రికగ్నైజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి అన్నీ చేస్తున్నందుకు. సో ఏం చెప్పారు ఆయన? అంటే మిమ్మల్ని ప్రశంసించారు, మీకు ఇదంతా చేశారు. తర్వాత ఆయన మీతో పర్సనల్గా మాట్లాడింది ఏంటి, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఆయన ఆల్ ది బెస్ట్ అన్నారు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉన్నా కానీ మేము హెల్ప్ చేస్తాము, మీరు మీ బెస్ట్ ఇవ్వండి, అండ్ ఏదన్నా ఉన్నా కానీ ప్లీజ్ లెట్ us know అని చెప్పారు. ఓకే, దట్ ఈస్ ద సపోర్ట్ ఫ్రమ్ ద సీఎం నుంచి అది చెప్పడం చాలా గ్రేట్. అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు, అంటే ఇప్పుడు 19 ఏళ్ళకి త్రిష ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, లేదంటే మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇది అంటున్నారు కానీ, బట్ మీరు 2 ఏళ్ళ నుంచి బ్యాట్ పెట్టారు యాక్చువల్గా. సో 17 years ఆఫ్ జర్నీ ఇది. సో అసలు ఎప్పుడైనా ఇది ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒక రోజు ఇండియా ఆడాలని కోరుకున్నాను, కానీ ఇట్లాంటి ఒక రోజు ఇంత తొందరలో వస్తుందని నేనైతే అనుకోలేదు. కానీ ఎప్పుడన్నా కానీ నేను ఆడేటప్పుడు నా బెస్ట్ నేను ఇద్దాం, అవుట్కమ్ దానికి అదే వస్తుంది. సో నేను నా బెస్ట్ ఇవ్వటానికి వెళ్ళాను. అంటే బేసిక్గా WPLలో 10 lakhs బేస్ ప్రైస్తో ఇచ్చినప్పుడు ఎవరు తీసుకున్నప్పుడు అప్పటికే మీకు తెలుసు మీ మెటల్ ఏంటి, ఎలా ఆడుతున్నారు అనేది. సో ఆ టైంలో అప్పటికప్పుడు ఏమనిపించింది, మీ మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి? కొంచెం ఫీల్ అయ్యామండి, కానీ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ ద గేమ్. ఒకటే అనుకున్నాం, నేను ఏదైతే ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాలో అది ఇంప్రూవ్ చేసి ఇంకా మంచిగా ఆడాలి, అప్పుడు ఎవరు ఆపలేరు కదా. జనరల్గా ఆ టీనేజ్లో ఎలా ఉంటుంది అంటే ఏదైనా మనం రిజెక్ట్ అయినా లేదంటే అయినా ఒక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. బట్ మీకు ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అప్పుడే, ఇంత సెట్? మేము చిన్నప్పటి నుంచి ఆడటం ఇట్లాంటి చాలా ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి ఓకే, యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ అది వస్తుంది. అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల వచ్చిన స్టెబిలిటీ అనుకోవచ్చు అది, లేదంటే స్పోర్ట్స్ ఆడటం నా పేరెంట్స్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, వాళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారు నేను లో ఉన్నప్పుడు. నాకు ఏమన్నా స్పోర్ట్స్ రాకపోయినా వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండే నాకు. ఎందుకంటే ఆ టైంలో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను చాలా లక్కీ నాకు ఇట్లాంటి పేరెంట్స్ దొరికిన. బేసిక్గా ఏంటంటే ఎవరన్నా పేరెంట్స్ పిల్లలు స్పోర్ట్స్లోకి వెళ్తానంటేనే ఫస్ట్ థింగ్ ఒప్పుకోరు. రెండు ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా ఇది ఉంటుంది. బట్ అంటే మరి మీరు కొట్టిన మీ ఫస్ట్ సెంచరీ కూడా మీ డాడీకి అంకితం ఇచ్చారు కదా. సో అంటే ఏంటి, ఇది మీ కళ లేకపోతే ఆయన కళ, లేకపోతే అసలు ఏంటి మీ జర్నీ ఏంటి? అంటే నా పేరెంట్స్ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన క్రికెటర్ చేద్దాం అనుకున్నారు, ఫిక్స్ అయిపోయారు వాడు. అక్కడ ఫిక్స్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నేను ఫస్ట్ స్టార్ట్ 2.5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసా భద్రాచలంలో. అక్కడ అంత ఫెసిలిటీస్ లేకుండే, కానీ నాన్న పట్టుదలతో అక్కడ ఇచ్చారు. బట్ వన్స్ లైక్ 6-7 టర్న్ అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. బెటర్ ఫెసిలిటీస్, కోచెస్ కోసం అదొక మంచి స్టెప్ అని చెప్పొచ్చు నా పేరెంట్స్ నుంచి. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఎందుకంటే అందరూ ఒక ప్లేస్ వదిలేసి వేరే దగ్గర షిఫ్ట్ అవ్వి ఉట్టి కోచింగ్ కోసం జాబ్ వదిలేసి అది అందరు చేయలేరు. నా పేరెంట్స్ అది నా కోసం చేశారు, అది నాకు నేను చాలా లక్కీ. అంటే బేసిక్గా అలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఇంకా భయం పెరుగుతుంది. అంటే నన్ను నమ్ముకుని అదంతా వదిలేసి వచ్చేస్తున్నారు, నేను ఇంకా ఆడాలి, లేదంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనేది ఒక ఇది ఉంటుంది కదా. మీకు అది ప్రెజర్ అనిపించిందా, లేదంటే ఇంకా కసి పెంచిందా మీలో ఆ మూమెంట్? అంటే నేను చాలా చిన్నదాన్ని ఆ టైంలో, కానీ బట్ అర్థమవుతుంటుంది కదా అంటే ఏం జరుగుతుంది. కసి అంటే అఫ్ కోర్స్ బికాజ్ మా నాన్న నా పేరెంట్స్ ఇంత చేస్తున్నందుకు నేను వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. సో బై డూయింగ్ ఆల్ దిస్ ఇట్స్ లైక్ వాళ్ళు అంత చేసినందుకు దిస్ నథింగ్ అని చెప్పొచ్చు. నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. సో
యా సెంచురియన్లో మీరు చేసిన సెంచరీ గురించి మిగతా అందరూ మాట్లాడుకున్నది వేరు, బట్ మితాలి గారు మీ గురించి పెట్టిన పోస్ట్ వేరు. సో ఏమనిపించింది అది చూసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉన్నాయండి, ఎందుకంటే మితాలి రాజ్ నేను చూస్తూ పెరిగాను. ఆమె మా క్యాంప్ వచ్చి ప్రాక్టీస్ చేస్తుండే, నేను ఆమెకు బౌలింగ్ వేస్తుండే. ఓకే. సో ప్రతి ఒక్క అమ్మాయికి ఆమె ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఉమెన్ క్రికెట్లో మెన్స్లో సచిన్ ఎట్లానో ఉమెన్స్లో మితాలి రాజ్ అలా. ఓకే. అట్లాంటి ఆమె నాకు ట్వీట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఉండే ఆ రోజు అంతా, ఎందుకంటే ఆమె నా ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. మాట్లాడారా ఏమన్నా తర్వాత? అంటే మెసేజ్ చేశారండి. ఓకే. ఆవిడ చేశారా? ఓకే. ఏమన్నారు? కంగ్రాచులేషన్స్, అంటే తొందరగా ఇండియా టీం రావాలని చెప్పేసి. సో అది ఆమె ఒక్క కోరిక కాదు, చాలామంది కోరిక అనమాట, ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పేసి. సో మితాలితో మీకు ఏమన్నా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను చిన్నప్పుడు చెప్పినట్టు ఆమె వచ్చి ప్రాక్టీస్ చేసేది, నేను బౌలింగ్ వేసేదాన్ని, ఆమె చైన్ పుట్స్ కానీ లేకపోతే ఆమె ఆడే బ్యాటింగ్ విధానం కానీ నాకు చాలా నచ్చేది. ఎందుకంటే నేను ఒక రోల్ మోడల్ని చూసి క్రికెట్ చూస్ చేసుకోలేదు, నా పేరెంట్స్ వల్ల. నా పేరెంట్స్ దీంతో నేను క్రికెట్లోకి వచ్చా, కానీ నేను క్రికెట్లోకి వచ్చాక నాకు ఒకళ్ళు నచ్చారు, నేను ఒకళ్ళు అది మితాలి రాజ్. ఓకే. ఓకే. అయితే జాన్ మనోజ్ కూడా ఒకటి చెప్పారు, యాక్చువల్గా 16 ఇయర్స్కే వరల్డ్ కప్ టీంలో సచిన్ ఎందుకు ఆడాడు, ఈజ్ ఎక్సెప్షనల్. అలాగే ఇప్పుడు మాత్రం త్రిష ఈజ్ ద ఎక్సెప్షనల్ అని అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీ కోచ్ మీకు. సో దాని గురించి ఏం చెప్తారు? జాన్ సార్ ఈజ్ సమ్వన్, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాను. నేను ఆయన క్యాంప్లోనే జాయిన్ అయ్యా, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను. సో ఈజ్ సమ్వన్ ఎట్లా అంటే ఆయన దాన్ని చెప్తే చేస్తారు. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ సపోర్టర్ నాకు ఆఫ్టర్ మై ఫ్యామిలీ. సో అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు అంటే మా పేరెంట్స్ కళ ఇది, నేను క్రికెట్ రావడం అని చెప్పేసి. బట్ మీ పేరెంట్స్ ఇలా నువ్వు క్రికెట్ రావాలన్నప్పుడు ఇంకా మీకంటూ ఇష్టాలు ఏం లేవా, ఇంకా దాన్ని మీ ఇష్టం కింద మార్చుకున్నారా ఏంటి ఎలా అది? సో ఫస్ట్ నేను చాలా చిన్న ఏజ్లోనే ఉన్నప్పుడు స్టార్ట్ చేసా. ఫస్ట్ పొద్దున్నే లెగాలి అంటే కొంచెం గోల చేసేదాన్ని, కానీ ఎవ్రీ నాకు కొంచెం పెయింటింగ్ అనేది చాలా ఇష్టం ఉంటుంది. సో ఎవ్రీడే ఏదో బుక్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని మళ్ళీ ఆ రోజు ప్రాక్టీస్కి వెళ్ళాలి. సో అదే రొటీన్ ఉంటుండే ఆల్మోస్ట్ లైక్ నాకు 5 years. పొద్దున్న ప్రాక్టీస్కి వెళ్తే సాయంత్రం ఎగ్జాక్ట్లీ. సో అదే ఉంటుండే, కానీ ఒక ఏజ్ వచ్చాక మేము ఇక్కడ స్పెషల్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక నేను ఇంతమంది ఆడటం చూసి ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు అండర్-16 అని సెలెక్షన్ స్టార్ట్. అప్పుడు నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్, కాంపిటీషన్ అదంతా ఒక బూస్ట్ వస్తుంది కదా, అంటే మనం ఏదైనా టీమ్ లో సెలెక్ట్ అవుతున్నాం లేదంటే మనకి ఏదైనా ఒక చిన్న ఇంకా ఒకళ్ళని చూసి ఇంకా ఓకే నాకు అక్కడ నేను ఒకదాన్ని ఆడేదాన్ని అమ్మాయి. సో నాకు తెలియదు అమ్మాయిలు ఆడతారో లేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది అమ్మాయిలు ఆడటం చూసి ఇంకా మంచిగా ఆడాలి. ఓకే. అంటే మరి భద్రాచలంలో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళ అమ్మాయిలంటే మరి అబ్బాయిలతో ఆడేవాళ్ళ టోర్నమెంట్స్ ఏం లేదండి, అప్పుడు నేను 5 years ప్రాక్టీస్ అంతే. అయితే ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరి ఈ డైట్ తీసుకోవడం వల్ల మీకు ఎలా ఉంటుంది మీ డైట్ ప్రొసీజర్, అలాగే ఆ డైట్ తీసుకోవడం వల్ల మీరు తినాలనుకున్న ఏమైనా ఉంటాయి కదా కొన్ని అవన్నీ కూడా కట్ చేయాల్సి ఉంటుంది కదా, ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నార్మల్లీ మాకు ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు, సో వాళ్ళు చెప్తారు ఏం తినాలి ఏం తినొద్దు. వాళ్ళు చీట్ డేస్ కూడా ఇస్తారు మాకు ఫుల్, బట్ ఓవరాల్ అది ఫాలో అవుతుంటాం. మరి ఇష్టమైన ఏమైనా పక్కన పెట్టాల్సి వస్తుందా వాటి గురించి? కంపల్సరీ అండి, చాలా. అయితే ఒకటి మీరు గ్రౌండ్లోకి దిగుతున్నప్పుడు బేసిక్గా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే బాగా ఆడాలి అనే ఒక భయం ఉంటుంది, లేదంటే కనుక కాన్ఫిడెన్స్తో దిగుతాం ఎలా అయినా ఆడతాను ఈ రోజు అని చెప్పి. సో మీ ఎలా ఉంటుంది మీరు బ్యాటింగ్కి వెళ్తున్నప్పుడు, ఏం ఫిక్స్ అవుతారు మైండ్లో, ఫిక్సేషన్ ఎలా ఉంటుంది? నేను ఐ ట్రస్ట్ మై బ్యాటింగ్, నా గేమ్ ఏంటి, నా కోచెస్ ఏం చెప్పాలి, నా రోల్ ఏంటి, నేను అది ఫాలో అవుతాను. ప్లస్ ఎక్కువ ఆలోచించాను నేను బ్యాటింగ్కి వెళ్ళే ముందు, బాల్ టు బాల్ పట్టి ఆడతా. సో అది నాకు వర్కౌట్ అయింది అండ్ అదే కంటిన్యూ కూడా చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో మీ పేరు పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ ఫీలింగ్, ఫస్ట్ టైం అట్లాంటి ఒక టీమ్ ఫామ్ చేయటం కానీ అందులో ఉండటం కానీ, అది కూడా నాది ఫస్ట్ పేరు ఉంది. సో అది చాలా హ్యాపీగా ఉందండి. అయితే మీరు సెంచరీ కొట్టిన తర్వాత మీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తే మీ నాన్న తీసుకొచ్చి చూపించారు, చూడు అన్నారు, కిందన్నీ అదే కామెంట్లు భలే తెలుగులో మాట్లాడతాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఫీలింగ్ ఎట్ దట్ టైం అంటే ఏం చెప్తాను? నాకు అక్కడ ఇచ్చాక నాన్న వెళ్ళిపోతుండే, సో నేను ఉరుక్కుంటూ వచ్చి రమ్మని, ఆయన చాలా షై కెమెరా ముందు రావటం. అవునా? బట్ కానీ ఇప్పుడు కొంచెం బాగానే కనపడుతుంది, ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు, కానీ ఓవరాల్ ఆయన ఆ రోజు కూడా
కొంచెం మీరు ఆ వీడియోలో చూస్తే కొంచెం చాలా షై ఉంటారు. సో అందుకే ఆయన చూడు అండ్ అవును నేను చూసాను కొన్ని కామెంట్స్ తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగులోనే మాట్లాడుతుంటారా వెళ్ళినప్పుడు? ఇంకెవరున్నారు తెలుగు మాట్లాడే మీ టీంలో అంతా? ధృతి ఉంది, శాలిని అక్క మా ఎస్ఎన్సి తెలుగు ఆమె, ఓకే, ఇంకా నుషిన్ హెడ్ కోచ్ ఆమె బేసిక్గా కర్ణాటక బట్ ఆమె మొత్తం ఉంటుంది జాబ్, ఆమె క్రికెట్ కోచింగ్ కెరియర్ స్టార్ట్ చేసిందంతా హైదరాబాద్. ఓకే, సో మీరందరూ కలిసి తెలుగులో మాట్లాడుకుంటారు? అందరం తెలుగు, కానీ మోస్ట్లీ హిందీలోనే మాట్లాడతాం కామన్ లాంగ్వేజ్ కాబట్టి, బట్ మేము మాత్రం ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటారా? అంటే ఇప్పుడు దీనికి ఇంత అంటే ఇప్పుడు అందరికేదో ఇప్పుడు మీరు వెళ్ళారు సెంచరీలు కొట్టేశారు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కనపడుతుంది, కానీ దాని వెనకాల ఉన్న కష్టం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బట్ దానికోసం ఏంటంటే చాలా సాక్రిఫైసెస్ కూడా అవసరం. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టే డైలీ రొటీన్ అంతా పక్కన పెట్టేసి ఓన్లీ క్రికెట్ ఇదే ఉంటుంది కదా. సో మరి మీ జనరల్ హాబీస్ ఏముంటాయి, ఏం వదిలేసుకున్నారు క్రికెట్ గురించి? అంటే మామూలుగా ఇప్పుడు గోయింగ్ మూవీస్ కానీ ఇలా షికారు వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ కట్టేయండి. అండ్ మోర్ ఓవర్ నా పేరెంట్స్ కూడా వాళ్ళ ఐ మీన్ నాన్న జాబ్ వదిలేసి రావటం కానీ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండేది. ఇదంతా అంత ఈజీ కాదు, అందరూ వదిలేసి రాలేరు కూడా. సో నా కోసం వాళ్ళు ఇంత పెద్ద స్టెప్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ అయినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పాలి. అండ్ నా ఇంత చేసినప్పుడు నేను అన్ని చిన్న వదిలేయటం అంటే నాకు పెయింటింగ్ చేయడం ఇష్టం, ముందు చెప్పినట్టు. అది కాకుండా ముందు స్విమ్మింగ్కి వెళ్ళేదాన్ని, చిన్నప్పటి నుంచి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. లేదు, నాన్న ఐటీసీలో స్విమ్మింగ్ కోచ్ కూడా ఉండే. సో నేను సేమ్ 3 years అప్పటి నుంచి నేను స్విమ్మింగ్ కూడా చేస్తుండే. సో లాస్ట్ 2-3 years నుంచి ఆపేసాను కోవిడ్ తర్వాత. కానీ అంటే జనరల్గా ఈ ఏజ్లో ఉన్నాడు ఏంటంటే మూవీస్ అని లేదంటే మిగతా ఇవన్నీ అట్రాక్ట్ అవుతుంటారు కదా, మనకి మీకు అసలు ఇంట్రెస్టే ఉండదా? మూవీస్ నేను అంత అయితే ఇంట్రెస్ట్ లేదు. నాలెడ్జ్ కూడా ఉండదేమో అయితే? అంత కాదు, బట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏమైనా చూసినా కూడా క్రికెటే చూస్తుంటారా? అట్లే ఎక్కువ టీవీ. అయితే మీ గెలుపుని యాక్చువల్గా విరాట్ కోహ్లీ గెలుపుతో పోలుస్తున్నారు. అప్పుడు ఆయన 2008 ఉన్న దాంతో, అలాగే మీరు కప్ తోటి దిగిన దీన్నేమో రోహిత్ శర్మతో పోలుస్తున్నారు. సో అంటే కావాలని రిప్లికేట్ ఎలా చేశారు? లేదు, నేను యాక్చువల్గా నాకు ఆ ఫోటో ఎట్లా అంటే నేను 100 కొట్టిన వికెట్, నేను ఫైనల్ దాకా లాస్ట్ బాల్ దాకా ఉండి గెలిపించిన వికెట్. ఎందుకంటే మేము అన్ని టీమ్స్ వేరే దగ్గర ఆడొచ్చారు, కానీ మేము ఏషియా కప్ మొత్తం వరల్డ్ కప్ మొత్తం అదే గ్రౌండ్లో ఆడాము. సో ఆ వికెట్స్ పైన. సో ఐ వాంటెడ్ ఏ ఫోటో వేర్ నేను కప్ హోల్డ్ చేసుకొని పిచ్ మీద పడుకోవాలి అని. కానీ సేమ్ ఫోటో వాళ్ళందరూ రిప్లికేట్ చేసేటప్పటికి ఐ హావ్ నో వర్డ్స్. యాక్చువల్గా ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళు ట్విట్టర్ నుండి అయ్యే బెటర్, కాపీ కొట్టారు. నిజం కాపీ కొట్టలేదు, కొట్టిన తప్పేముందమ్మా, మీరు సాధించారు. అచీవ్ చేయకుండా కొడితే తప్పు, కానీ అచీవ్ చేసిన తర్వాత చిన్నవి అయినా కానీ ఆ రోజు నేను అది చూసినామని అరే జరిగింది అంటే ఛాంపియన్స్ అలా వస్తుంది అనమాట. ఇది అంటే నాకు ఆ వికెట్ పైన కావాల్సిందండి స్పెషల్గా, బికాజ్ మళ్ళీ ఎప్పుడు వెళ్తాం. అదే ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు త్రిష 100 కొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది అంతా వచ్చేసరికి కెప్టెన్ అనేవాళ్ళు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ మీరే కెప్టెన్ చాలా మంది. సో మరి కెప్టెన్ నిక్కీ ప్రసాద్ నుంచి ఎలా ఉండేది మీకు కోఆపరేషన్ కానీ ఆవిడతో? నిక్కీ షీ ఈజ్ వండర్ఫుల్ కెప్టెన్ అని చెప్పొచ్చు. అంటే టీంని తీసుకెళ్లే విధానం కానీ, ఆ అమ్మాయి ఎంత కామ్ ఉంటుంది, షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఐ హావ్ సీన్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఐ నో క్యాప్టెన్కి అంత ఛాన్సెస్ రాలేదు నిక్కీకి తను ప్రూవ్ చేసుకోవడానికి, బికాజ్ అస్సలు వికెట్స్ పడలేదు. బట్ స్టిల్ తను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా టీంని ముందుకు తీసుకెళ్ళటం కానీ, సపోర్ట్ చేయటం కానీ చాలా బాగా చేసింది. ఎస్, మీతో పాటు వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్ ఉన్నారు కదా కమల్ని, ఎలా ఉంటుంది అని మీ ఇద్దరే? అంటే ఇప్పుడు చాలా కొన్ని జోడీలు ఉంటాయి కదా మనకి, గంగూలీ, ద్రావిడ్ ఇలా పోలుస్తున్నారు. అమ్మాయి ఇంకా 16 years చిన్న పిల్ల మెంటాలిటీ, కొంచెం నాటీ ఉంటుంది, బట్ షీఈస్ ఫన్ టు ప్లే. అంటే ఆడటం మీరే ఒక అక్కలాగా నడిపిస్తున్నారా అనుకోవచ్చా? మంచి ప్లేయర్ ఆ అమ్మాయి. మా ఇద్దరు పార్ట్నర్షిప్స్ కూడా చాలా మంచిగా వెళ్ళి ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ నేను నిజంగా ఎంజాయ్ చేశాను ఆ అమ్మాయితో ఆడటం. మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఫస్ట్ పేరు మితాలి గారు అన్నారు కదా. సో మిగతా అంటే ఓవరాల్గా క్రికెట్లో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? మీ షార్ట్ సెలెక్షన్ కానీ, లేదంటే డెలివరీ చేసి అంటే
బౌలింగ్లో కానీ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మీరు? బౌలింగ్ వచ్చేటప్పటికి అదొక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. యాక్షన్ అదొక డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. బట్ కొంచెం సిమిలర్గా అనిల్ కుంబ్లే లాగా ఉంటుంది అంటారు, కానీ అది నాకు బై బర్త్ వచ్చింది అనుకోవచ్చు. బికాస్ నేను ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఉండే చిన్నప్పుడు. దాని తర్వాత ఒక సార్ వచ్చి నువ్వు మెయిన్ బ్యాటర్ కదా, స్పిన్నర్ అవ్వ అన్నారు. సో సేమ్ యాక్షన్ తో నేను స్పిన్ వేయటం స్టార్ట్ చేసా. ఫాస్ట్ బౌలింగ్ ఏదైతే వేస్తారో అదే స్పిన్ వేయటం స్టార్ట్ చేసా. సో అలా మారింది అనమాట. అదే మారింది అది. ఓకే, మరి బ్యాటింగ్ లో ఎవరు మీకు ఇన్స్పిరేషన్? మీ షార్ట్ సెలక్షన్స్ కానీ? బ్యాటింగ్ లైక్ ఐ సెడ్ మితాలి రాజ్. ఐ లైక్, నాకు నిజంగా ఆమె ఇట్లా ఆమె ఇన్నింగ్స్ ప్లే చేస్తుంది, అదంటే నాకు చాలా ఇష్టం. నేను ముందు కూడా చెప్పినట్టు. సో షీ ఈజ్ ఆల్వేస్ బీన్ అదర్ దెన్ మితాలి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, వై? I mean, I feel something similar, the technique wise and everything కొంచెం ఒకటేలాగా ఉంటుంది అని చాలా మంది అంటారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ అనగానే అంటే మనం ఆయన ఆడతాడు ఇదంతా ఓకే, హీఈస్ ద కింగ్ ఆఫ్ క్రికెట్. బట్ కాకపోతే ఏంటంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు లేదంటే హర్డిల్స్ వచ్చినప్పుడు ఎదుర్కొనే ఒక విధానం ఉంటుంది కదా, సో అది కూడా నేర్చుకున్నారా ఆయన నుంచి? అది నా విధానం నాకు ఉంటుంది, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. సో నేను వాటి మీద ఏమి. సో అంటే ఎలా ఉంటుంది మీ జర్నీ? అంటే అలాంటి టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు అంటే రేపొద్దున ఒకటి వస్తుంది అనేది హోప్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఆ హోప్కి ఏంటంటే ఒకళ్ళు ఒక రకంగా వెళ్తుంటారు కదా, కొంతమంది మెడిటేట్ చేస్తుంటారు, కొంతమంది రకరకాల వీటికి వెళ్తుంటారు. సో నేను ఒకటే ఫాలో అయితే ఏమన్నా అంటే ఓకే ఏదైనా ఓకే ఇంకా బెస్ట్ వచ్చేది ఉంది ముందు, ఇంకా మంచిగా జరుగుతుంది. జస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటా అది ఇంప్రూవ్ చేసుకుంటా, వచ్చేది అదే వస్తుంది. బికాజ్ పర్ఫామ్ చేసేది ఫైనల్గా నేనే కదా. అయితే మరి ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లేకపోతే తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తర్వాత సో వాట్స్ యువర్ మైండ్? అంటే మన మైండ్లో కొన్ని వస్తుంటాయి. సో ఐ మేక్ మై పేరెంట్స్ హ్యాపీ అనో, లేకపోతే ఇండియా ప్రౌడ్గా ఫీల్ అవుతుందని, ఇలా రకరకాల కొన్ని వస్తుంటాయి కదా మా మైండ్లోకి. మీ మైండ్లోకి ఏమొచ్చింది? లేకపోతే నేను అచీవ్ చేశానంటే ఇంకా అచీవ్ చేయడానికి చాలా ఉందండి. ఇది జస్ట్ బిగినింగ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇంకా సీనియర్ ఇండియా ఆడాలి, మ్యాచెస్ గెలవాలి సీనియర్ ఇండియాకి. వరల్డ్ కప్ రాలేదు ఇప్పటివరకు, వరల్డ్ కప్ గెలవాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఇవన్నీ ఈ అండర్-19 మొత్తం సిరీస్ ఆడినప్పుడు వరల్డ్ కప్ది నార్మల్గా మా నాన్న అన్ని మ్యాచెస్కి వస్తారు, నా డొమెస్టిక్ మ్యాచెస్ కానీ అక్కడన్నా. కానీ ఫస్ట్ వరల్డ్ కప్ ఆయన మిస్ అయ్యారు సమ్హౌ. సో ఈసారి ఆయన ఖచ్చితంగా అన్ని మ్యాచెస్కి ఉందాం అనుకున్నారు. అండ్ ఇవన్నీ 100 కొట్టినప్పుడు కానీ నేను వరల్డ్ కప్ గెలిచినప్పుడు కానీ అంతా ఆయన అక్కడే ఉన్నారు. అది ఇంకా నాకు స్పెషల్ ఉండే. అండ్ దట్స్ ఐ ఈవెన్ డెడికేటెడ్ ఆల్ మై ట్రోఫీస్ టు మై పేరెంట్స్ వాట్ ఎవర్ ఐ డిడ్. అండ్ ఆబ్వియస్గా వాళ్ళకే వెళ్తుంది క్రెడిట్ అంతా, నేను ఇక్కడ ఉన్నాను అంతే. అయితే మీరు ఇప్పటివరకు టీమిండియాలో ఎవరైనా కలిసారా ప్లేయర్స్ని? ఎవరైనా అమ్మాయిలు అంటే నేను ఆల్రెడీ ఇండియా ఆడుతున్నాను కాబట్టి నాకు చాలా మందితో నేను ఆడుతూ ఉన్నాను. అబ్బాయిలు అంటే కొంతమందిని కలిసాను. ఎవరిని కలిసారు? మీ ఫేవరెట్ ప్లేయర్ని కలిసారా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీని కలవలేదు. మరి ఎవరిని కలిసారు? బూమ్రాని కలిసాను, హార్దిక్ పాండ్యాని కలిసాను, రోహిత్ శర్మని కలిసాను. లైక్ చాలా మంచిగా. అంటే ఎలా ఉంటుంది వాళ్ళ రిసీవింగ్? ఎలా ఉంటుంది? చాలా బాగున్నది. ఈవెన్ హార్దిక్ పాండ్యాతో మాకు ఎన్సీఏలో జిమ్ సెషన్ అయింది, నాకు ఆయనకి ఇద్దరం ఇంజరీలో. సో ఆయన మాట్లాడే విధానం మనం నార్మల్గా చూస్తే ఏంటి ఇట్లా ఉన్నారు అనుకుంటాం కదా టీవీలో, కానీ బయట ఆయన ఫుల్ డిఫరెంట్ ఉండే. చాలా మంచిగా అప్రోచ్ అయ్యి మాట్లాడారు, ఆయనే మాట్లాడారు. చాలా హ్యాపీ ఉండే ఆ మూమెంట్. అంటే వాళ్ళది ఎలా ఉంటుందండి అనేది? అంటే ఓన్లీ క్రికెట్ గురించే మాట్లాడుతుంటారా? నార్మల్గా ఒక ఫ్రెండ్. అంటే నేను ఫస్ట్ టైం కలిసినా కానీ నాకు ఆ ఫీలింగ్ రానివ్వలేదు. ఆయన పెద్ద ప్లేయర్ నేనే, కానీ ఆయన అంత ఫ్రెండ్లీగా మాట్లాడటం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మరి మీ బ్యాటింగ్ ఆల్రెడీ రోహిత్ శర్మ బ్యాటింగ్ లాగా ఉంది అనేది ఒకటి ఉంది ఆల్రెడీ స్టైల్, అంటే అంత ఫెరోషియస్ షాట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో మరి రోహిత్ శర్మని కలిసినప్పుడు ఏమన్నాడు ఆయన? ఆయనతో అంత మాట్లాడటం కుదరలేదు, జస్ట్ ఫోటో దిగాము టీం అందరం కలిసి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. మరి మీరు ఎప్పుడో లారన్ కూడా కలిసినట్టున్నారు కదా ఒకసారి. సో దట్ ఈస్ ద స్పెషల్ మూమెంట్ అనుకోవచ్చు. ఏంటి ఆయనతో ఏం మాట్లాడారు, ఏం చెప్తారు? సో ఆయన నేను సన్ రైజర్స్ మ్యాచ్ అప్పుడు నాకు లాస్ట్ టైం ఫస్ట్ వరల్డ్ కప్ తర్వాత ఫెలిసిటేషన్ చేస్తున్నప్పుడు నేను కలిసాను. ఆయన నాకు ఇచ్చారు అవార్డ్. సో అది అంతమంది క్రౌడ్ ముందు నేను ఆయన చేతులతో తీసుకోవటం ఇట్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. మర్చిపోలేని మూమెంట్. ఆయన హీఈస్ లైక్ హీ సెడ్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్, జస్ట్ అన్ని చెప్పారు మంచిగా ఆడు అండ్ వాట్ ఎవర్ హర్డిల్స్ వచ్చినా కానీ ఇట్స్ ఓకే, జస్ట్ గో ఫార్వర్డ్ అని చెప్పారు. సో ఒక రకంగా చెప్పాలంటే మనం సచిన్ అంటాం కానీ ఆయన కూడా వన్ ఆఫ్ ద క్రికెట్ లెజెండ్ కాబట్టి. బట్
ఆయన నుంచి మీరు అవార్డు అందుకోవడం అంటే కొన్ని బ్లెస్సింగ్స్ ఏంటంటే మనకు తెలియకుండానే అలా వస్తుంటాయి అనమాట ఫార్చునేట్గా. సో అయితే మరి జైషా కూడా మొన్న మీకు ఇచ్చిన ఫెలిసిటేషన్ సెరమనీ ఉన్నట్టున్నారు కదా, ఏమైనా కలిసారా తర్వాత జస్ట్ ఓన్లీ ఆ ఫెలిసిటేషన్ వరకే ఉన్నారా? దాని తర్వాత ఆయన వచ్చి మా టీం అందరితో మాట్లాడారు మంచిగా, అంటే 2 వరల్డ్ కప్స్ కొట్టాము అండ్ తొందరలోనే ఫెలిసిటేషన్ కూడా ఉంటుంది అని కూడా చెప్పారు టీం అందరూ కలిసి. అంటే బేసిక్గా మనకి ఎంత ఆడుతున్నా మనకి వచ్చే అన్ని ఎలా ఉన్నా కూడా ఏంటంటే వెనక నుండి సపోర్ట్ కూడా అవసరం, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ని తయారు చేయడం అంటే నాట్ ఏ జోక్ కదా. సో ఇప్పుడు మరి వాళ్ళు ఇస్తున్న ఇదంతా రివార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇదంతా ఉంటుందా, లేదా ఇంకా మీ ఫాదర్కి వాళ్ళకి బర్త్డే పడడం కానీ లేకపోతే అలాంటి ఏమైనా అనిపిస్తుంది? ఇంకా నాకు ఆర్క్ ఫౌండేషన్ అన్నది వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 6 years నుంచి స్పాన్సర్ చేస్తున్నారండి. వాళ్ళు నేను ఏమీ లేనప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నారు, యాక్చువల్లీ 0 ఉన్నప్పుడు. ఏమీ లేకపోయినా మీలో ఉన్న మెటల్ని వాళ్ళు ఫస్టే అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు యాక్చువల్లీ. దెన్ ఇవాళ కూడా వెళ్ళి కలిసాను, దే వర్ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళు అప్పుడు తీసుకున్న స్టెప్ తెలియకుండా ఇప్పుడు నేను ఇంత under-19 ఆడి ఇదంతా ఆడటం వాళ్ళకు కూడా చాలా హ్యాపీ. మ్యాచ్కి ముందు మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా, మనకి ఇల్లు ఎలాగో మనం బయటికి వెళ్ళి ఏదైనా సాధించాలంటే అక్కడ ఎస్పెషల్లీ అట్ దట్ టైంలో మన గ్రౌండ్లో అడుగుపెట్టి మనం గేమ్ మీద ఫోకస్ చేయాలని ఏదన్నా ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటేనే అక్కడ అవుతుంది కదా. సో మ్యాచ్కి ముందు మ్యాచ్ తర్వాత ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్? మా కోచెస్ అందరూ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ వాళ్ళందరూ చాలా ఎట్లా అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంచేవాళ్ళు మమ్మల్ని అందరినీ, ఏం టెన్షన్ అంటే మేమేం టెన్షన్ తీసుకోకుండా. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ నుంచే వాళ్ళు ఆల్మోస్ట్ మేము 1 year నుంచి మేము అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తుండే వరల్డ్ కప్ వస్తుందని. సో మలేషియాలో వికెట్స్ కానీ వెదర్ కండిషన్స్ కానీ ఎట్లుంటాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లాంటి సిమిలర్ వికెట్స్ సిమిలర్ వెదర్ కండిషన్స్లో మళ్ళీ ప్రాక్టీస్ చేపించటం, ఇవన్నీ మాకు చాలా బెనిఫిట్ అయింది వరల్డ్ కప్కి వెళ్ళేటప్పుడు. కానీ వరల్డ్ కప్ ముందు మాకు మలేషియాలోనే ఏషియా కప్ అవ్వటం, సో ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అయినాయి వరల్డ్ కప్కి వెళ్ళే ముందు. సో అంటే బీయింగ్ ఇన్ ఫార్మ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అంటే అది నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏషియా కప్లో ఎలా అయితే పెర్ఫామ్ చేశారో దాన్ని మించి వరల్డ్ కప్లో పెర్ఫామ్ చేశారు కదా. సో ఈ ఫామ్ అనేది కాపాడుకోవడానికి అంటే స్పెషల్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ ఒకటేనా, అంటే మనం ప్రాక్టీస్ ఒకటేనా, ఇంకేమన్నా స్పెషల్ ఏమైనా ఉంటాయి కేర్ తీసుకోవడం కానీ లేదంటే టెక్నిక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? నా గేమ్ నేను ఆడానండి అంతే చెప్పవచ్చు. నేను నార్మల్గా నేను ఏ మ్యాచ్కి వెళ్ళినా ఒకటేలాగా ఆడితే ఒకటే మైండ్ సెట్తో వెళ్తాను. సో ఈ మ్యాచెస్ కూడా అట్లానే వెళ్ళాను, నా రోల్ ఏంటో నాకు తెలుసు, అది మొత్తం ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళాను. ఎస్, ఇంతకుముందు వరల్డ్ కప్ను ఇప్పుడు వరల్డ్ కప్ 2023-25 కనుక చూసుకుంటే కనుక మీకు కనిపించిన చేంజెస్ ఏంటి, మీలో మీకు కనిపించిన చేంజెస్ ఏంటి, ఓవరాల్గా కనిపించిన చేంజెస్ ఏంటి? నాకు అక్కడ అంత ఛాన్సెస్ దొరకలేదు 2023, కానీ దొరికినంతలో నేను పర్ఫామ్ చేశాను. ఒక మ్యాచ్ ఓపెనింగ్ ఎలా 50 కొట్టాను. సో ఓవరాల్ ఇన్ని ఛాన్సెస్ అయితే దొరకలేదు, బట్ ఇది అండ్ 3 runs ఉన్నప్పుడు నేను అవుట్ అయ్యాను లాస్ట్ టైం మొత్తం. అవును అన్నారు కదా, ఆ 3 runs ఈసారి. సో ఈసారి వెళ్ళే ముందే నేను అనుకున్నాను చివరి వరకు ఉండాలి, ఆ 3 runs కొట్టే రావాలి. సో ఈసారి నాకు ముందే తెలుసు కూడా, మా కోచెస్ నా రోల్ ఏంటో చెప్పాను, ఓపెనింగ్ వెళ్తున్నా అని. సో వాట్ ఎవర్ ఛాన్సెస్ నాకు వచ్చినాయి నేను అసలు వేస్ట్ చేసుకోవాలనుకోలేదు, నా బెస్ట్ ఇద్దామనుకున్నాను. అండ్ ఆ ఫైనల్ 3 runs ఉన్నప్పుడు కూడా కొంచెం ఓరగొట్టారుగా. అయితే ఇప్పుడు క్రికెట్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఒక మతం కింద ఉండేది, ఇప్పుడు ఉమెన్ క్రికెట్ అనేది విపరీతంగా గ్రో అవుతుంది. అంటే మనకి స్టాండ్స్లోకి వస్తున్న క్రౌడ్స్ని చూస్తే అర్థమవుతుంది, టీవీలో వస్తున్న ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది మెన్ వరల్డ్ కప్తో మెన్ క్రికెట్తో పోల్చుకుంటే ఉమెన్ క్రికెట్ ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపిస్తుంది, పెరుగుతుంది అనిపిస్తుంది, ఎలా ఉంది అది చూస్తుంటే? చాలా గ్రో అవుతుందండి ఉమెన్స్ క్రికెట్ కూడా, ఎందుకంటే మాకు లాస్ట్ బిఫోర్ 2023లో under-19 వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ చేశారు, ఈసారి under-19 ఏషియా కప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ కూడా మెన్స్ క్రికెట్ లాగా గ్రో అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఉమెన్ క్రికెటర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, చాలా అమ్మాయిలు ఆడుతున్నారు. అండ్ అందరూ క్రికెట్ అనే కదా ఏదో ఒక స్పోర్ట్స్ని అయితే తీసుకోవచ్చు వాళ్ళ కెరియర్ లాగా. మరి అంటే మీకు కాంట్రాక్ట్స్ లాంటి సెంట్రల్ కాంట్రాక్ట్ అలా ఉంటాయి కదా BCCI నుంచి, మీకు ఏమైనా ఉన్నాయి? మాకు ఇప్పుడే రావండి. మరి ఓన్లీ ఫీజు ఇస్తారా? ఇప్పుడు TDA ఇంకా మ్యాచ్ ఫీజు ఉంటాయి. ఎంత ఉంటుంది మ్యాచ్ ఫీ మామూలు? అది డిపెండ్స్.
అంటే దీనికి ఎంత ఉంది వరల్డ్ కప్ కదా, ఇది ఇంకా మాకు తెలియదు. బట్ 5 crores ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేసినట్టు. 5 crores అయితే అనౌన్స్ చేస్తాం. సో అంటే ఇప్పుడు క్రికెట్లో మీరు బాధపడిన మూమెంట్స్ ఉంటాయి, హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అన్నీ ఉంటేనే కదా ఇట్స్ ఎ మ్యాటర్, అంటే ఒక జర్నీ అనేది వస్తుంది. సో బాగా బాధపడిన మూమెంట్ ఏది, లేదంటే బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ బాధ అంటే ఎప్పుడు న్యూట్రల్ ఉండటానికి చూస్తాను. బట్ అది పాసిబుల్ కాదు కదా, ఒక మనిషి అన్న తర్వాత ఆ మినిమం అంటే ఆ గ్రౌండ్లో కొంచెం ఉన్నప్పుడు WPL అయి ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నా, బట్ అది అవ్వలే. బట్ ఇట్స్ ఓకే, ఏదైతే నేను ఇంప్రూవ్ చేసుకోవాలో అది చేసుకొని ముందుకు వెళ్దాము. హ్యాపీ మూమెంట్ అంటే మొన్నటిదేనా? చాలా ఉన్నాయి కానీ మొన్నటిది అల్టిమేట్ అని చెప్పాలి. దట్ ఈస్ ద టాప్ ఆఫ్ ఆల్. టాప్ ఆఫ్ ఆల్. యా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా WPL అయి ఉంటే బాగుండేదని. అంటే ఏదన్నా మన మంచిగా అన్న ఒక సామెత ఉంటుంది, అది మీకు బాగా అప్లికబుల్ అవుతుంది. అదే అవ్వకపోవడం వల్ల మీరు కసిగా బాగా ఆడారు. ఇప్పుడు నెక్స్ట్ 10 లక్షలు కాదు, ₹1 కోటి పెట్టే తీసుకోవాలి యాక్చువల్గా. యా మరి ఫైనల్గా అంటే ఇంత అచీవ్ చేశారు. ఎక్కడో నోవేర్ దగ్గర నుంచి మొదలయ్యి ఒక భద్రాచలం అనే చిన్న ఊళ్ళో స్టార్ట్ చేసి 2 years 3 years ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 19 yearsకి మొత్తం దేశం అంతా గర్వపడే స్థాయికి ఎదిగారు కదా. సో వాట్స్ యువర్ డ్రీమ్? ప్లేయింగ్ ఫర్ ఇండియా, విన్నింగ్ మ్యాచెస్ ఫర్ ఇండియా. ఓకే, ఇండియాకి ఇప్పుడు కప్ లేదు, కప్ తేవాలి, వరల్డ్ కప్. ఎస్, అల్టిమేట్ డ్రీమ్. మీరున్న టీం, మీరు ఇప్పుడున్న ఫామ్కి దీనికి టీమిండియాలోకి రావడం కానీ ఆ కప్ రావడం కానీ అదంతా ఓకే. బట్ ఆఫ్టర్ దట్ అదంతా కాకుండా లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఏదో చేసుకోవాలని ఉంటుంది కదా. ఇదంతా క్రికెట్ పరంగా ఓకే, బట్ లైఫ్లో ఒక అల్టిమేట్ గోల్ అని ఉంటుంది కదా. ఇండియాకి ఆడాలండి, అంతే అంతే, అది ఒకటే గోల్. ఒకటే గోల్, ఇంకా వేరే గోల్స్ కూడా ఏం పెట్టుకునే వాళ్ళది మీ ఫాదర్. ఓకే, సో అంటే మిమ్మల్ని పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి. ప్రౌడ్ చేయలే ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు సాధించిన దీనికే మొత్తం దేశం అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో అందులో మీరు మా తెలుగు అమ్మాయి అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయం ఏదైతే ఉందో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.